మాది వేల్పూరు. నా పేరు సునీలత. నా భర్త పేరు స్టాలిను. నాకు 2 ఆడపిల్లలండి. మా పెద్ద పాపకు వివాహం జరిగి 3 సంవత్సరాలైంది. రక్త కణాలు తక్కువై బిడ్డకి గర్భఫలం రాలేదు. టీవీలో అయ్యగారు వాక్యం విని మేము అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాం. వచ్చిన నెలకే పిల్ల కన్ఫర్మ్ అయిందండి. అబ్బాయి అమ్మాయి పుట్టారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నా చిన్న బిడ్డకు కూడా అటు రీతిగానే అయ్యగారితో ప్రేయర్ చేయించుకోగా అమ్మాయి అబ్బాయి పుట్టారండి. అయితే వాళ్ళ అత్తగారికి మొన్న 1 నెల క్రితం హార్ట్ అటాక్ వచ్చిందండి. డాక్టర్లు కూడా అన్నారు సర్జరీ చేయటానికి కూడా కుదరదమ్మా, మందులతో ఉపశమనమే, మేము చెప్పలేము, 30% కొట్టుకుంటుంది గుండె, ఎప్పుడేమైందో మాకు తెలియదు అన్నారండి. నేను అప్పుడు ఇస్సాక్ అయ్యగారి సాక్ష్యం నాకు గుర్తొచ్చి అయ్యగారు వాళ్ళ నాన్నగారిని దేవుడు స్వస్థపరిచాడు, అట్టి రీతిగానే మిమ్మల్ని స్వస్థపరుస్తాడండి. అయ్యగారు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ ఉంది, ఇస్సాక్ అయ్యగారు ప్రార్థన ఉంది, మీకేం కాదు, ప్రేయర్ ఆయిల్ రాసుకుని మీరు మళ్ళీ టెస్టులకు వెళ్ళండి, మీకేం కాదంటే అట్టి రీతిగానే మళ్ళీ ప్రేయర్ ఆయిల్ రాసుకుని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చి స్వస్థపడిందండి. అయితే మాకు 10 లక్షలు అప్పు ఉందండి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అయ్యగారండి అప్పులు అయిపోయినాయండి, మాకు అప్పులు తీరాలని అయ్యగారితో ప్రార్థన చేయించుకోగా 10 లక్షలు బాకీ తీరింది. మళ్ళీ బంగారం కొనుక్కోవడానికి డబ్బు మిగిలిందండి. ఇస్సాక్ అయ్యగారు ప్రార్థన, ఏ సమస్య వచ్చినా అయ్యగారితో ప్రేయర్ చేయించుకుని సమస్యల నుండి విడుదల పొంది గొప్ప సంతోషం, 100 రెట్ల సంతోషం మాకు ఇచ్చాడండి.